ఇక్కడ వర్షం కూడా మొదలైందండి. అమరావతి హైకోర్టు దగ్గర వర్షం వస్తుంది. టైం 12 అయింది. మళ్ళీ బస్సులు ఉండవంట, 3 నుంచి బస్సులు ఉండవంట. మళ్ళీ రిటర్న్ వెళ్తాకి హైకోర్టు కాడికి వచ్చాను. వాళ్ళు చూద్దామని వచ్చా. లోనికి వెళ్ళనివ్వట్లేదండి, వెళ్ళకూడదంట లోనికి. అంటే కేసులు నడుస్తున్నాయి అంట. అక్కడ పాస్ తీసుకుని వెళ్ళాలంట. ఇద్దరు వెళ్తున్నారు 2 లోనికి. అక్కడ పాస్ తీసుకుని వెళ్ళాలంట. ఆ పాస్ తీసుకోవటానికి కూడా లాయర్ కావాలంట. మనకి లాయర్ ఉంటే లాయర్ ద్వారా తీసుకుని వెళ్ళొచ్చు అంట. లేకపోతే మామూలుగా పోనీరంట లోనికి. అది హైకోర్టు లోనికి వెళ్ళే రోడ్లు, లోనికి వెళ్ళే దారులు. లోనికి వెళ్తాకి పోనీరంట. వీడియోలు తీసుకుంటే బయట ఉండే తీసుకోమంటున్నారు. ఇక్కడే వర్షం మొదలైంది. మళ్ళీ రిటర్న్ వెళ్తాకి ఇబ్బంది పడాలి. అక్కడ మెయిన్ రోడ్లో అయిపోయాడు బస్సు. మళ్ళీ లోనకి రావటానికి 3 కిలోమీటర్లు అంట. పాపం ఒక బండి అతను అడిగితే పాపం ఎక్కించుకొచ్చాడు, దించాడు నన్ను. ఒక పెద్ద అతను హైకోర్టుకు వచ్చాడు. ఆయన కూడా పాపం ఆయన బండి ఎక్కితే దించాడు. పాపం ఇక్కడ హైకోర్టులో దించాడు లోన. మరి ఇప్పుడు వెళ్ళేదో పెట్టాలో తెలియదు. మరి ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు అంటే ఇక్కడ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. వచ్చాను మరి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ తుళ్ళూరు దగ్గర, తుళ్ళూరు దాటాక యాక్సిడెంట్ ఒకటి అయ్యింది. ఒక బైపాను ఆటోను, ఒక అతను చనిపోయాడంట. నేను బస్సులో వస్తా చూసామండి. వీడియో మటుకు తీయలేదు. చనిపోయాడు, అక్కడే చనిపోయాడంట ఆయన. మరి ఇంటికాడ వాళ్ళు పాపం ఎదురు చూస్తూ ఉంటారు. పాపం మళ్ళీ బయటికి వెళ్ళిన మనుషులు ఇంటికి వస్తారు అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు. బయటేమో ఇట్లా వచ్చి చనిపోతూ ఉంటారు యాక్సిడెంట్లు అయ్యి. మరి అక్కడ జరిగింది అట్లాగా. బస్సులో వస్తా చూశాను నేను. అంటే లేదు, శవాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు ఎంపటిని. అంటే పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పటికి పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. బండను ఆటో ఉంది అక్కడ, జనం ఉన్నారు, మనుషులు మట్టుకున్నారు. కానీ చనిపోయారంటే ఎంపటిని తీసుకెళ్ళిపోయారు అతన్ని. తుళ్ళూరు దాటాక మెయిన్ రోడ్లో, తుళ్ళూరు దాటాక ఒకడ అమరావతి వచ్చే రూట్లో అక్కడ జరిగింది యాక్సిడెంట్. జెండా అండి, జెండా పెద్ద స్తంభం చూడండి. పెద్ద స్తంభం, జెండా ఉంది చూడండి. కాంగ్రెస్ జెండా అది. వర్షం వస్తుంటే ఇక్కడ ఉంచున్నానండి. మరి ఇప్పుడు వర్షం లేట్ వెళ్తాం. మరి కోర్టు టైం అయిపోతే మరి ఏముండవు. అమ్మాయి వెళ్తాకి ఇబ్బంది పడతా. పెందాడు వెళ్ళినారు మరి ఇక్కడ వాళ్ళు. అట్టొకట మెయిన్ రోడ్లోకి వెళ్తే అక్కడ బస్సు ఉంటాయి కాబట్టి మరి వర్షం వస్తుంది. వెళ్తాకి వర్షం వస్తుంది. వర్షంలో కూడా ఎవరన్నా ఆటోలు కూడా ఎవరు రారుగా. చాలా చూడండి బాగుంది. ఇక్కడ కోర్టు మటుకు బాగుంది, పెద్దదే మరి కోర్టు. కొట్టండి, ఇదిగోండి, అదిగోండి కోర్టు, హైకోర్టు. లాయర్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, లాయర్లు, పోలీసు వాళ్ళు. వాయిదాలు ఉన్నవాళ్ళు వస్తున్నారు, కేసులు ఉన్నవాళ్ళు. ఇక్కడ వాయిదాలు అని ఉంటే వస్తున్నారు జనం. వాళ్ళకి ఎక్కువ వాయిదాలలో వస్తున్నారు, ఎక్కువ వాయిదాలు ఉన్నవాళ్ళు. ఇది లోనికి వచ్చే దారి అండి, కోర్టు కాడికి వచ్చే దారి. వాళ్ళు వస్తున్నారు 2 మనుషులు. అది లోనికి వచ్చే దారి. పోలీసు వాళ్ళు ఉన్నది, లోనికి వెళ్ళాలి. మనం వెళ్ళనివ్వట్లేదు లోనికి. పాస్ తీసుకెళ్ళాలి. పాస్ కూడా ఒక లాయర్ కావాలంట. లాయర్ ద్వారా అయితే వెళ్ళాలంట మనం చూడటాకైనా. ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి, ఇప్పుడు వెళ్ళటానికి కుదరదన్నారు. లాయర్లు ఆ బిల్డింగ్ నుంచి వస్తున్నారు అంత లాయర్లు అంతా కూడా. ఇవన్నీ పూల మొక్కలు బాగున్నాయండి. వీడియోలు వీడియోలు తీస్తున్నారు చాలామంది వచ్చి. ఇప్పుడు వర్షం అలా వస్తుంది, మళ్ళీ ఎలాగెళ్ళాలి తెలియట్లేదు. అంతా బాగున్నది. పార్కులు లాగా ఉన్నాయి కూర్చోటానికి కూడా. అది ఎండాలతప్పుడు అయితే కూర్చోటానికి బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కదా. ఇన్ని పూల మొక్కలు అండి, ఇన్ని పూల మొక్కలు బాగా అందంగా ఉన్నాయి పూలు.
వచ్చి ఇరుక్కుపోయినప్పుడు నేనుడా మళ్ళీ ఎలా జరాలు తెలియట్లేదు. వేళ కూడా వ్యాపారం ఆపేశాను మరి, ఎందుకంటే ముసురు పట్టింది కదా, మరి 4 రోజుల నుంచి ముసురే వాసన బాగా పడుతుంది కాబట్టి దానివల్ల నేను కాయలు కూడా ఆపాల్సి వచ్చింది. మరి వర్షానికి అమ్ముడు బాగు, మరి దానివల్ల నేను కాయలు ఆపేశాను. ఇవాళ ఇక్కడికి వచ్చాను చూద్దామని, అమరావతి హైకోర్టు కాడికి వచ్చాను. చూడటాకని వచ్చా, ఏడకి వచ్చా వర్షం పట్టుకుంది. పొద్దున్న లేదు, వర్షం లేదు. పొద్దున ఇంటికాడ బయలుదేరినప్పుడు వర్షం లేదు. కొద్ది తెరపొందలు అని చెప్పి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక కొద్ది ఎక్కువైంది వాన. ఇక్కడికి వచ్చాక పడుతుంది. హైకోర్టు కాడికి వచ్చినాక వర్షం పడుతుంది. చెట్లు కూడా బాగున్నాయి చక్కగా అందంగా. మధ్యాహ్నం ఎప్పుడు కొద్ది ఎండ ఉన్నా నీడ కూర్చుంటా కూడా బాగున్నాయి చెట్లు. ఇప్పుడు ఎలాగ వెళ్ళాలో తెలియట్లేదు నాకు ఇంటికి.